హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి ఏంటా అసలు వీడియో తీయగానే వెంకటేశ్వర స్వామి ఉన్నాడా అనుకుంటున్నారా? ఇవాళ అయితే సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ఇంట్లో అయితే పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానమాట. వెళ్తూ నేను ఒక్కదాన్ని కాదండి, మా ఇంటి దగ్గర అందరం వెళ్ళాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇవాళ నేను గుడికి వచ్చి నాతో పాటు మీకు కూడా మా వినుకొండ శ్రీనివాస్ నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం చూపిస్తాను రండి. ఇదైతే ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభానికి ముందు కొంచెం ముందు గోపురంలాగా ఉంది చూడండి, అదైతే ఆంజనేయ స్వామి గుడి. రాగానే మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారండి. ఇప్పుడు మనం ఇట్లా వెళ్తాం చూడండి, ఇదిగోండి ఇది మెయిన్ గుడిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళేది, మేమందరం కలిసి వచ్చామని చెప్పాం కదా, చూడండి అందరం వెళ్తున్నాము. ప్రదక్షిణలు, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదండి, చూడండి ఎంత పెద్దగా, చాలా విశాలంగా ఉంది. ఇంకా చాలా నీట్గా ఉంచుతారనమాట ఎప్పటికప్పుడు గుడి. ఇప్పుడు కొంచెం ఇటు ప్రదక్షిణాలు చేస్తూ కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగితే నాగమయ్య స్వామి పుట్ట ఉంటుందండి ఇక్కడ. ఈ ఏంటి అని అంటే ఇక్కడ సీటు అవి లోపల ఏదన్నా అంటే ఇక్కడ బాబా అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఏదన్నా ఈవెంట్కి అలాంటివి పెడతారు. చూడండి పుట్ట చక్కగా చాలా బాగుంది, బాగా మహిమగల పుట్టండి. ఇక్కడ స్వయంభూ వెలిసిన నాగమయ్య స్వామి, అంతకుముందు కూడా వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారని నేను విన్నాను, అది మీకు చెప్తున్నాను. ఇదిగోండి నాగమయ్య స్వామి. మీరు గమనించినట్లయితే కోనలు కూడా ఉండి చిన్న చిన్నవి. ఇదిగోండి నేను ఇప్పుడు బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, కోనలు ఎంత చక్కగా అసలు పుట్టలు చూడండి. అదిగోండి బాగా అది ఎగ్జామిన్ చేస్తేనే కనిపించిద్ది అనమాట. అంత చక్కగా కొంచెం వర్షాలు పడి ఆ మట్టి మీద కొంచెం చిన్నగా గడ్డి వచ్చి బాగుంది. అలా రైట్ సైడ్కి తిరగగానే వినాయకుడు దర్శనమిస్తాడండి. ఇదేమో లెఫ్ట్ సైడ్ వినాయకుడు, ఇదంతా గుడి వెనక భాగము. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నాగమయ్య స్వామి ఉంటాడు గుడిలో. ఇదిగోండి ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ వెంకటేశ్వర స్వామి గుడి 4 వైపులు 4 పెద్ద ద్వారాలు ఉంటాయండి. ఇదేంటి అంటే అద్దాల మేడ, మనకి ఏదన్నా స్పెషల్ రోజులైతే అక్కడ ఉయ్యాలలాగా లోపల ఉండి మనం ఊగచ్చు. చూడండి కొత్త కారు ఒకరు ఎవరితో తీసుకొచ్చారు, చక్కగా పూజ చేస్తున్నారు. ఇక్కడ హోమాలు, ఆ గుడిసెని చూడండి, ఆ గుడిసె దగ్గరేమో గుడిసె లోపల హోమాలు చేస్తారండి, బాగా చక్కగా చేస్తారు. ఇదిగోండి ఇది ఒక ప్రదక్షిణ అనమాట నేను మీకు చూపించింది. ఇదిగోండి నేను ఫస్ట్ ఎంట్రన్స్లో గోపురానికి, ధ్వజస్తంభానికి ముందు గోపురం ఉందని చెప్పాను చూడండి. ఆ ధ్వజస్తంభానికి ముందు మనకి ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి వచ్చాడండి. కొంచెం లోపలికి రాగానే మనకి వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఈ స్వామి ఉంటాడు చూడండి. అలా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఇలా లోపలికి వస్తే వెంకటేశ్వర స్వామి చూడండి. కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఆ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి పైన చూడండి చక్కగా అటు ఇటు ఒక పక్క గోదాదేవి అమ్మవారు ఉంటారు, ఇంకొక పక్క నేను చూపిస్తాను. ఈలోపు స్వామిగారు అయ్యవారు పూజ చేస్తున్నారండి, మేమైతే పూజ చేయించుకుంటున్నాము. చక్కగా గోత్రనామాలు అవన్నీ చదివి బాగా చేస్తారు. నేనైతే కొబ్బరికాయ పూలు నేను ఇంట్లో పెట్టేసుకున్నానండి, అందుకని తులసిమాల తీసుకెళ్ళాను. ఆ తులసిమాల కూడా చక్కగా వేస్తారనమాట. చూడండి మనం తీసుకెళ్ళిన పూలు చక్కగా స్వామివారికి సమర్పించి మనం తీసుకెళ్ళిన
తులసి మాల కూడా చక్కగా సమర్పిస్తారు. మంత్రాలు కూడా మంత్రాలతో చాలా చక్కగా పూజ చేశారండి. చాలా అంటే చాలా చక్కగా చేశారు. తర్వాత అయితే తులసిమాల తీసుకెళ్ళానని చెప్పాను కదా, చూడండి ఆ తులసిమాలను కూడా స్వామివారికి నాతో పాటు ఇంకా ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మొత్తం కలిపి ఒకే దండలాగా దాన్ని జాయిన్ చేసి చక్కగా వేస్తారనమాట. చూడండి ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. ఆ వెంకటేశ్వర స్వామికి చూడండి చక్కగా హారతి, చాలా చక్కగా అండి. మేమైతే పిల్లల్ని స్కూల్కి పంపించి పని చేసుకొని చాలా నిదానంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చామండి. ఇప్పుడు పక్కన బయట ఉన్న ఉత్సవ విగ్రహాలకు కూడా హారతి అలా చూపించేసి వెంటనే మాకు కూడా ఇచ్చారండి. గోవింద గోవింద శ్రీనివాస వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అనుకుంటూ చాలా చక్కగా అందరికి హారతి ఇచ్చారు. ఇప్పుడైతే తీర్థం పూజారి గారు తీర్థం ఇచ్చారు. మనం కొట్టిన కొబ్బరికాయలు అక్కడ కొట్టేసి పక్కన ఇక్కడ పెడతారండి. మనకు కావాల్సింది తీసుకొని పెట్టుకోవాలి అంతే. ఒక పక్క లక్ష్మీదేవి, ఇదిగోండి ఒక పక్క వెంకటేశ్వర స్వామికి కుడిపక్క లక్ష్మీదేవి, ఎడంపక్క గోదాదేవితో మా శ్రీనివాస నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడి.